లెట్స్ ట్రై టు లివ్ ద లైఫ్. ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేసుకోగలగాలి. నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. హ్యాపీ సండే అందరికీ. ఈరోజు సండేనే నాకు కూడా, కానీ మార్నింగ్ లేచినప్పటి నుంచి మనసు ఏం బాగాలేదు. కొన్ని పర్సనల్ థింగ్స్ వల్ల, కొన్ని కాల్స్ వల్ల కొంచెం బాగా లో అయిపోయాను. ఈరోజు కొన్ని ప్లాన్స్ ఉండే, అవన్నీ స్టాప్. కానీ మనకు మనసు మైండ్ అంతా సెట్ కావాలంటే నాకు తెలిసింది ఒకటి ఏదైనా మూవీ చూడడం, లేదు అంటే కుక్ చేయడం. సో నేను కుక్ చేద్దాం అనుకుంటున్నాను, దట్టు బిర్యానీ లాంటివి చేసేద్దాం. లెట్స్ బిగిన్ ద షో. 12 seconds later. కాదు, ఇది నాట్ పార్ట్ ఆఫ్ అవర్ సిరీస్ వ్లాగ్, జస్ట్ టైం కిల్లింగ్ యాక్టివిటీ. మీకు నచ్చితే లైక్, కామెంట్ యాజ్ యూజువల్, సరేనా? సో ఇవే ఐటమ్స్: చికెను, పెరుగు, ఫ్రిడ్జ్లో కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంది, కొంచెం పచ్చిమిర్చి, ఒక లెమన్, అది కూడా డ్రై అయిపోవచ్చింది, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు. స్పైసెస్ ఏమీ లేవు, ఉన్న స్పైసెస్నే గ్రైండ్ చేసేసాను, మనకి ఎక్కువ వాడలేం కాబట్టి. సో బిర్యానీ క్వాంటిటీ కూడా కొంచెమే చేద్దామని ఫిక్స్ అయ్యాను. వంట చేయడం ఇంపార్టెంట్, అది ఎలా వచ్చిందని వేరే విషయం. లెట్స్ సీ. సో ఫ్రెష్ అయితే మనం లెమన్ వేసేద్దాం, పొడి వేసేద్దాం, పసుపు. ఇక్కడ విన్కోలో పాలు తీసుకొని ఇంట్లోనే పెరిగేసుకుంటాం అనమాట, కొనకుండా. కారం పొడి, పుదీనా, కొత్తిమీర కొంచెం ఉండే. ఇప్పుడు ఈ మెటీరియల్ మొత్తాన్ని మనం ఫుల్ మిక్స్ చేసేసి పక్కన పెట్టేద్దాం. మనిషి జీవితంలో రెండు ఇంపార్టెంట్ ఉంటాయి. ఒకటి ఫుడ్, రెండు రిలేషన్షిప్స్, బంధుత్వాలు లేదా అనుబంధాలు, ఏదేదో పేరు ఉంటుంది కదా. మొత్తానికి అయితే సింపుల్గా రిలేషన్షిప్స్. ఇవి చాలా క్రిటికల్ అండ్ కాంప్లెక్స్గా ఉంటాయి అన్నమాట. ఫుడ్ కోసమే మనిషి ఈ స్థాయిలో ఉన్నాడు. ఆ కేవ్ మ్యాన్ లైఫ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఏఐని డిజైన్ చేసి ఏఐని శాసిస్తున్నారు, ఇండైరెక్ట్గా చెప్పాలంటే. అఫ్కోర్స్ ఈ రోజు రేపు ఏఐ శాసిస్తుంది, అది వేరే విషయం. హ్యూమన్ ఈజ్ ఎ సోషల్ ఎనిమల్. మనం అంటాం కదా, నాగరికతలో బతికే ఒక జంతువు. సో ఈ సోషల్ ఎనిమల్కి ఒక రిలేషన్షిప్ కావాలి. ఫ్రెండ్, మదర్, బ్రదర్, సిస్టర్, వైఫ్, గర్ల్ ఫ్రెండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ నేమ్ ఇట్, ఇట్స్ రిలేషన్షిప్. ఇది ఎంత కాంప్లెక్స్గా తయారు చేస్తారంటే మనిషి లైఫ్ని, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మన ప్రేమలు అనే కాన్సెప్ట్ కూడా మనిషి క్రియేట్ చేసుకున్నాడు. డబ్బుని ఎలా క్రియేట్ చేశాడో, ఈ ప్రేమలు, గౌరవాలు, ఈ పదాలు, ఈ కాన్సెప్ట్స్ అన్ని మనిషి క్రియేట్ చేసుకున్నాడు. యాక్చువల్లీ మనిషి జీవితం మొదలైనప్పుడు ఇవేవి లేవు. చేత్తోనే వేయాలి, స్పూన్తో అంతా అయిపోతుందా, పాన్ అంతే అనిపిస్తుంది. చిన్నదైపోతే తీసి మళ్ళా వేయాలి. ఈ విశ్వం చీకటి నుంచి పుట్టింది అంటారు. ఈ విశ్వంలో ఇప్పటికీ చాలా భాగం చీకటిలోనే ఉంటుంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ప్రశాంతత మన చుట్టూ ఉంటుంది చీకటిలాగా, కానీ దాన్ని మనం వెలుగులో నిలబడి చీకటిని వెతుకుతున్నాం. ఇప్పటికీ కుదరదు. ఎప్పుడు కూడా చీకటిలో నిలబడి వెలుగును వెతకాలి, ఈజీగా ఉంటుంది. ప్రశాంతంగా బతకడం, ప్రశాంతంగా బతకనిద్దాం అనే ఒక కాన్సెప్ట్ గురించి ఐడియా ఉండాలి. లెట్స్ ట్రై టు లివ్ ద లైఫ్. ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేసుకోగలగాలి. రైస్ ప్రిపరేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని తీసి ఇంకోసారి బాగా కలిపేసి బ్రౌన్ ఆనియన్స్ మిక్స్ చేసేసి రెడీగా ఉంచుదాం. సో ఈ రైస్ 75% అవగానే ఆ లేయరింగ్ చేసేసి క్లోజ్ చేసేద్దాం. ఎలా వస్తే అలా తినేద్దాం. రైస్ అయితే 75% దాకా బాయిల్ అయిపోయింది, ఇంకో లేయరింగ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి అరౌండ్ 15 minutes అవుతుంది. ఎలా వచ్చిందో చూద్దాం. Much later. Always surprise. Okay. మీరు కూడా అంతే. ప్రాబ్లం వచ్చినప్పుడు, మనసు ఏం బాగాలేనప్పుడు మీకు నచ్చింది ఏదైనా చేసుకొని తినండి.